ఈవిడే మంగళగిరి రమణమ్మ. మాట పెలుసు, మనిషి పెలుసు, మనసు మహా పెలుసు. అహంకారానికి చీరగడితే అచ్చం రమణమ్మలా ఉంటుంది. ఆవిడ కోడి కూస్తేనే తెల్లారాలని, ఆవిడ భిక్షతోనే ఊరు బతుకుతుందని, ఆవిడ కన్నెర చేస్తే అది శివుడు మూడో నేత్రమని, ఈ మంగళగిరికి తాను మహారాణిని ఆవిడ అహంభావం. అందుకు కారణం ఆవిడ ఆస్తి, బొత్తిగా సంస్కారం నాస్తి. వెనక్గా నడవండి. ఈవిడ వెనకెవరూ ఉన్నారే? సరే, అతను ఈవిడ భర్త. వెనక్గా నడుస్తున్నాడుగా, వెనకబడ్డ భర్త. రమణమ్మ ఆయన భార్య కాదు, ఆయనే రమణమ్మ భర్త. పెళ్లి కాకముందు సిగ్గు లజ్జ ఉండేవి, అప్పుడు తాను మగాడినన్న నమ్మకం ఉండేది. పెళ్ళయ్యాక అవి వినయ విధేతలయ్యాయి, ఇప్పుడు మొగుడోన్న నమ్మకం పోయింది. పీటల మీద బ్రహ్మముడు వేయాల్సిన పంతులు గారు పొరపాటున ఆమె కుంకుకి అతను గొంతు ముడేశాడు. అందుకే గొంతులో ఆవేశాన్ని కక్కాలేడు, మింగాలేడు. పాపం ఇళ్ళకపుటల్లుడు అప్పారావు. అబ్బా, అసలు చెప్పులు లేకుండా ఎంత దూరం నడవాలి మమ్మీ? డర్టీ విలేజ్. అసలు ఆ గుడి మన పెరట్లోనే కట్టుకుంటే బాగుంటుంది కదా. రమణమ్మ ఏకైక సంతానం రాధ. ఆమె ఆస్తికే కాదు, అహంకారానికి అహంభావానికి కూడా ఏకైక వారసురాలు. ఆ తల్లి కళ్ళతోనే ఈ పిల్ల చూస్తుంది, ఆ తల్లి నోటితోనే ఈ పిల్ల మాట్లాడుతుంది. ఆ చెట్టు కొమ్మే ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య పట్నం చదువు ముగించుకుని పల్లెటూరు వచ్చింది. పూజారి గారు, త్వరగా పూజ కానివ్వండి. పూజ ఏమిటలా చూస్తారు? ఏమీ లేదమ్మా, తమకు తెలియదు ఏముంది. రివాజుగా కిష్టయ్య వచ్చి తొలి పూజ చేసేదాకా ఎవ్వరు పూజ జరగకూడదు కదమ్మా. పూజారి గారు, మీ ఆనవాయితీలు అర్థం లేని రివాజులు మార్చుకోండి. ఈ రమణమ్మ కంటే అతను ఎందులో ఎక్కువ? ఆస్తిలోనా, అంతస్తులోనా, పరువులోనా, మర్యాదలోనా? వంశంలో ఎప్పుడో వాడి పెద్దలు సంపాదించి ఇచ్చిన మర్యాద తప్ప నీతో పోలిస్తే వాడు ఏ విషయంలో మీరు మాట్లాడకండి. రండిరా, రండి రండి. పూజారి గారు, పూజ కానివ్వండి. అలాగే బాబు. పూజారి గారు, ఈ రమణమ్మని ఎక్కడా ఎదిరించి నిలబడినాక ఇక్కడ ఇలా నిలబెట్టడం గొప్ప అనుకుంటున్నారా? నా కాళ్ళ మీద నేను నిలబడతాను గాని ఒకళ్ళని నిలబెట్టి గొప్పవాడు కావాల్సినంత చేతగాని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. పూజారి గారు, మేము అడిగింది మిమ్మల్ని. అడ్డమైన వాళ్ళతో మాట్లాడే కర్మ మాకేం పట్టలేదు. అడ్డంగా మాట్లాడేది, అడ్డంగా పెరిగింది ఎవరో కనబడుతూనే ఉంది. అవును, నిజమే, అడ్డంగా పెరిగింది. ఏంరా పూజారి గారు, ఇంతవరకు వచ్చింది కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మా పూజ ముందు జరగాలి. ఆహా, లేకపోతే దేవుడికున్న మాన్యాలు మా తాత ముత్తాతలు ఇచ్చినవి. ఇక నుండి అందులోంచి ఒక గింజ కూడా దేవుడికి చేరదు, మా గాదుల్లోకే చేరుతుంది. ఆహా, అంత గాజులు తొడిగించుకున్న వాళ్ళెవరూ లేరు ఇక్కడ. ఆ ధాన్యం మీ గాదులకే చేరుతుందో దేవుడికే చేరుతుందో తేల్చేది నువ్వు కాదు, నేను. మా తాత ధర్మం ఇచ్చిన భూములవి. మా పరువు ప్రతిష్టలు ఈ దేవాలయంలో చెల్లనప్పుడు ఆ పొలాలు కూడా దేవుడికి చెందవు. నీ పొగరు సాగనివ్వలేదని ఆనాడు పెద్దలిచ్చిన భూమిని తిరిగి తీసుకునే హక్కు నీకే ఉంది. ఉందో లేదో చేసి చూపిస్తాను. ఈ మంగళగిరిలో రమణమ్మకి ఎదురు లేదని అందరూ తెలుసుకునే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పొగరనికే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరు ఊ అంటారు, ఆవిడ ఊ అంటుంది. అబ్బా, మీ బాధ చూడలేకపోతున్నాను గాని. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి, నేను ఇలా పూజ చేయాలి. త్వరగా స్వామివారి పూజ కానిచ్చేయండి, అవతల పూజ చేయాలంటున్నాడుగా. ఓం గణానాశ్వాం ఓం శుక్లాం వరదం విష్ణుం చతుర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. శ్రీకృష్ణ పరమాత్మ, నీ పుట్టినరోజును కూడా వీళ్ళకి పూజ చేయడం తప్పట్లేదు. చింపేస్తాను. అర్జున, పలుగున, పార్థ, కిరీటి